చాలామంది జీవితాలు దిద్దబడతాయి. తప్పులు చేస్తూ సమర్థించుకుంటూ, తప్పులు చేస్తూ కవర్ చేసుకుంటూ, తప్పులు చేస్తూ ఎవరికి దొరకలేదులే, ముసుగులో ఉన్నాలే అని కప్పు పెట్టుకుంటూ, హృదయాన్ని కఠినపరుచుకొని చివరికి సాక్షాత్తు యేసయ్యే యోధాను అపవాదికి అప్పచెప్పినట్టు నిన్ను నన్ను అప్పచెప్పే కర్మ పట్టకుండా జాగ్రత్త పడాలి. ఈ చిన్నదేగా, ఆ కొంచెమేగా, ఎప్పుడన్నా ఒకసారిగా, అప్పుడప్పుడేగా, ఏముందిలే అని మనసుని సమర్థింపుల వైపు, కఠినత వైపు తీసుకెళ్తే చూడండి ఏ స్థాయిలో అడ్డగించాడో. ఆఖరి గడియ వరకు వాడు ఎంటర్ కాకుండా అడ్డగించాడు. అయినా వాడి మనసు కఠినమైపోయింది, పాషాణం అయిపోయింది, అప్పజెప్పక తప్పలా. అప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయి సాతాను వాడిలో ప్రవేశించి యేసును నమ్మేటట్టు చేసి, తర్వాత వాడికి అతి పశ్చాత్తాపం తీసుకెళ్ళి అతి పశ్చాత్తాపం పుట్టించి, నువ్వు ఒక నిరపరాధి రక్తాన్ని అప్పచెప్పావు, దుర్మార్గుడివి, దోషివి, నీచుడివి, నరహంతకుడివి, ఏ పాపం ఎరగని యేసును అప్పచెప్పి వాడే మళ్ళా సాతానే. ఏ పాపము లేదు యేసులని నీకు తెలుసు, అయినా ఒక నిరపరాధిని అప్పగించావు అని ధర్మశాస్త్రాన్ని గుర్తు చేసి, నిరపరాధి రక్తమును చిందించిన వాడు, నిరపరాధి రక్తమును అప్పగించిన వాడు మరణపాత్రుడు, మరణదండనే, మరణపాత్రుడే, మరణ శిక్షే, చావు. నీ పాపానికి మితి లేదు, నీ పాపానికి మిష లేదు. నువ్వు నీచుడివి, నీలాంటి బ్రతకూడదు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. యేసును అప్పగించావు, యేసుకు ఇష్టంగా లేవు, యేసుకు అసహ్యుడు అయిపోయావు, యేసు ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. చావు. చంపేస్తాడు వాడు. నీ చేత తప్పులు చేపించేది వాడే, తప్పు ఆలోచనలు పుట్టించేది వాడే, తప్పుకు నిన్ను నడిపించేది వాడే. అలా నిన్ను రేపి తప్పులు చేయించి ఒక ఘట్టంలోకి రాగానే నీ అంత దుర్మార్గుడు లేడు, నీ అంత నీచురాలు లేదు, నీ అంత దుష్టుడు లేడు, నీ అంత అధములు లేరు, దౌర్భాగ్యులు లేరు. నువ్వు యేసును విసర్జించావు, హేయమైన పాపాలు చేశావు, యేసు ఒప్పుకోడు. నీకు నరకమే, నీకు నాశనమే, నీకు దిక్కు లేదు, నీకు గతి లేదు. చస్తే బాగుంటుంది, చస్తేనే నీకు, చావే నీకు అని నిన్ను ప్రేరేపించి వాడు నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు, నీ తప్పుల్ని పాపాలని చూపించి, యేసు నిన్ను ప్రేమించడని, యేసు నిన్ను అసహించుకుంటాడని, దేవుడి దగ్గర నీకు స్థానం లేదని వాడే చెప్పేసి నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు చేస్తాడు వాడు. ఈ దరిద్రం అంత అవసరం అంటావా? అందుకే దురాత్మ వశానికి అప్పగించుకోకుండా ముందు నుంచే దేవభక్తిలో పరిశుద్ధాత్మ వశమును అప్పగించుకొని పరిశుద్ధాత్మ వశంలో నడిపించబడే భక్తిని సాధన చేయాలి. అర్థమైందా? ఏ భక్తిని? పరిశుద్ధాత్మ వశంలో ప్రయాణం చేయటం. యెహెజ్కేలు ఏమన్నాడు? నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను ఎముకలు గల ఒక లోయలోనికి తీసుకెళ్ళెను. ఆత్మవశులు కండి, ఆత్మ నడిపింపు పొందండి. ఆల్రెడీ మీకుంది. ఈరోజు వరకు ఈ లైవ్కి ఇక్కడ కూర్చున్న ఈ సంఘంలో ఎంతమంది అందుబాటులోకి వచ్చారో, ఇక్కడున్న సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఈ లైవ్లో ప్రజెంట్ ఎంతమంది అందుబాటులో ఉన్నారో, తర్వాత ఎంతమంది చూస్తారో, మీరందరూ ఆత్మవశంలోనే ఉన్నారు, దురాత్మవశంలో లేరు. దురాత్మవశంలో ఉన్నాడు, ఆ సంబంధమైన కార్యాల్లో ఉంటాడు. ఈ టైంలో వాడు ఆ సినిమాలు చూసుకుంటానో, ఆ సీదర్లు చూసుకుంటానో, ఆ డ్యాన్సులు చూసుకుంటానో, ఆ బాక్సింగులు చూసుకుంటానో, మొఖాలు బగలు కొట్టుకునేవి చూసుకుంటానో, రెజిలింగులు చూసుకుంటానో, లేకపోతే ఇంకొక పిచ్చపాటి వ్యవహారంలో ఖాళీ గుండి కూడా పోసుకోలు ముచ్చట్లు మాట్లాడుకుంటానో, సోది వేషాల్లో వాడు ఆ వశంలో ఉన్నాడు. ఆ లెక్కల్లో ఉండేవాడు ఆ లెక్కల్లో ఉంటాడు. నువ్వు దేవుని ఆత్మవశంలో ఉన్నావు, అందుకే ఆయన సహవాసంలో ఆయన టైంకి వచ్చేసి కూర్చున్నావు. అందుబాటులో ఎక్కడో ఉండి కూడా లైవ్లోకి అందుబాటులోకి వచ్చావు. ఆత్మ నిన్ను త్వరపెట్టాడు. పద లైవ్ స్టార్ట్ అయింది, ప్రార్థన స్టార్ట్ అయింది. నా కుమారి ఎదుగో నా వాక్కు నీ కొరకు, పద. నువ్వు లైవ్లోకి పరిగెత్తేటట్టు చేసి, నువ్వు ఎక్కడ, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో నిన్ను సన్నిధిలోకి పరిగెత్తేటట్టు చేశాడు. ఆత్మవశంలో ఉన్నావు కాబట్టి ఆత్మ నిన్ను తోడుకొని వచ్చాడు ఇక్కడికి. నువ్వు రాలా, ఆయన వశంలో ఉన్నావు, ఆయన తెచ్చి కూర్చోబెట్టాడు నిన్ను ఇక్కడ. ఇదే ఈ డ్రైవింగే నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు ఎటు వెళ్ళినా ఆత్మ నిన్ను ప్రేరేపించినట్టు నడవాలి. చెడుతనానికి అడుగులు పడుతుంటే ఇది ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడా, దురాత్మ ప్రేరేపిస్తుందో గుర్తుపట్టాలి. దురాత్మ నిన్ను అలా బలహీనపరిచే ప్రదేశం ఉంటే
దేవుని ఆత్మ ముందే చెబుతాడు, నా కుమారుడా నువ్వు అటు వద్దులే కానీ ఇటు పద, నువ్వు ఏకాంతానికి పద, నువ్వు ప్రార్థనకి పద, నువ్వు ఏకాంతంలో నా దగ్గర ఉంది కానీ పద, అదిగో నువ్వు మందిరానికి పద, నువ్వు నా సన్నిధికి పద, నా పరిచర్యకి పద, నువ్వు ఖాళీగా ఉండవాకు పద. ఖాళీగా ఉంటే వాడు ఎంటర్ అవుతాడు. సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది, పద. నువ్వు ఖాళీగా ఉండవాకు, ఇట్లా మనుషులతో గడపవాకు, నువ్వు పద, నేను చెప్పినట్టు పద అని నడిపిస్తాడు. నడిపించినట్టు వెళ్ళిపోను. నువ్వు అక్కడికి పోయి ప్రార్థన చేసేదంతో, బైబుల్ చదివేదంతో, చదవదంతో తర్వాత సంగతి. దేవా ఇదిగో నేను ఉన్నానని నువ్వు వెళ్ళి అక్కడ అందుబాటులో కూర్చో చాలు. ఇక్కడ నీ వల్ల జరగాల్సిన కీడు తప్పిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. త్వర పెడుతుంటాడు, లే ఉండొద్దు ఇక్కడ, ఫలానా పర్సన్ వస్తున్నారు నిన్ను శోధిస్తారు. ఉండొద్దు ఇక్కడ, ఫలానా వ్యక్తి నీతో మాట్లాడబోతున్నారు నిన్ను శోధిస్తారు. లే ఇక్కడ నుంచి లే, త్వరగా పద, నా సన్నిధికి పద, మందిరానికి పద. ఏముంది పని ప్రభువా? ఏం పని లేదా? ఏం పని లేకపోతే నేనున్నా కదా, నేనున్నాగా, రా కూర్చుందా, నాతో మాట్లాడదు కదా. కాదు ప్రభా ఇక్కడ ఉంటాలే ప్రభా, కాసేపు హాయి ప్రశాంతంగా ఉంటా. వద్దు వద్దు, ఇక్కడ ఉంటే దెబ్బతింటావు, దా నడు, పారిపో. సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పొంచి ఉంటుంది పాపం, పడగెత్తిన పాములాగా. వద్దమ్మా, నా మాట వినరా. ఇప్పుడు నాకు ప్రేయర్ ఫీల్ లేదు ప్రభా, ప్రేయర్ చేయకపోతే కూర్చో. నేను బలవంత పెట్టాను. నా సన్నిధిలో మౌనంగా కూర్చోరా తల్లి, నా రెక్కల కింద నువ్వు భద్రంగా ఉంటావమ్మా. డ్యాగ్ వస్తుంది నిన్ను తనుగుపోవటానికి, రా. పిలుస్తూ ఉంటాడు ఆత్మ, దేవుడు, నా రెక్కల కిందికి రా. లేదా నా పని చేయి, ఒక ఆత్మకు ప్రకటించు. లేదా పరిశుద్ధుల మధ్యకి వెళ్ళి కూర్చో. ఒంటరిగా ఉండవాకు, పరిశుద్ధుల మధ్యకి వెళ్ళి కూర్చో. ఒంటరిగా ఉంటే నాతోనే ఉండాలి. నేను లేకుండా, పరిశుద్ధులు లేకుండా ఉండే ఒంటరితనం సాతానుకు అవకాశం ఇచ్చే ఒంటరితనం. అది నిన్ను నాశనం చేసిద్ది. అలా ఉండొద్దు. ఉంటే నాతోనన్నా ఉండాలి, అయితే సంఘంతోనన్నా ఉండాలా. నువ్వు ఖాళీగా ఉన్నావంటే అవుట్. నేను చెప్పేది ఒట్టిదా? యథార్థవంతులు చెప్పండి. ఎవరితో ఉండకుండా, అటు సంఘంతో ఉండకుండా, ఇటు దేవునితో ఉండకుండా, ఒంటరిగా ఉన్న టైంలో భయంకరమైన ఆలోచనలు నేను చుట్టుముట్టలేదా? అబద్ధాలు అడగండి, నిజం చెప్పు. ఎవరినైనా వదిలిపెట్టవై. నాకు అట్లాంటి ఏమి లేవంటే పెద్ద షో అన్నమాట. అర్థమైందా? అవి ఏ విధమైన ఆలోచన అయినా కావచ్చు. ఓ శరీర సంబంధమైన ఆలోచన, లైంగిక ఇచ్చలే కాదు, ఇక రకరకాల దురాలోచనలు వస్తుంటాయి. సైతాన్ గాడికి ఏ కోణంలో నువ్వు చిక్కుతావు ఆలోచనలు, నువ్వు ఎక్కడ వీక్ అవుతావు ఆలోచనలు, నిన్ను దెబ్బ కొట్టడానికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఆత్మ వశంలో ప్రయాణం చేయటం మనం సాధన చేయాలి. దురాత్మ వశానికి పోకుండా జాగ్రత్త పడాలి. వాడు వశపరుచుకోవడానికి, నిన్ను అందిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. వాడికి సంధిపొద్దు. తప్పించుకొని తిరగటం నేర్చుకోండి, పారిపోవటం నేర్చుకోండి, మెళకువగా తప్పించుకోవటం నేర్చుకోండి దేవుని ఆత్మ వశంలో. అందుకే చెప్పాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడు. దేవుడు లేని ఒంటరితనం కొంప ముంచుతుంది. దేవునితో ఉండాలి. దేవుని మాట, దేవుని పాట, దేవుని పలుకు, దేవుని వాక్యం, దేవుని ధ్యాస, ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:17 ఎంతసేపు తీశారేందండి? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, తెలివి తక్కువలు గాక, ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చదువు. మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి. అది ఆత్మపూర్ణుడు, ఆత్మవశుడు. ఇక ఆత్మపూర్ణుడైన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఆయన వశమైపోతాడు. ఒక్కొక్కడు డ్యూయట్ పాడుతుంటాడే, ఎక్కడున్నా నీ వశంలోనే ఉన్నాను, నీకెళ్ళే లాగుతుంది నా మనసు, నీ మీదే ఏదో అవుతుంది నా మనసు, నీ చుట్టే తిరుగుతున్నాను, ఎట్ట అవుతున్నాను అట్ట అవుతున్నాను మొత్తుకుంటూ ఉంటాడు కదా ఒక్కొక్కడు. మనం యేసయ్య వశులం అయిపోవాలి. ఆత్మవశుడైన వాడికి ఇక యేసయ్య పిచ్చే. ఇక దురాత్మవశుడైన వాడికి యేసయ్య అంటే ఇష్టం ఉండదు, సన్నిధి అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు.
సుత్తేయటానికి ఎంతసేపు అయినా వాగుతారు. కాసేపు మనం ప్రార్థన చేద్దామా, ప్రార్థన 2 మొక్కలు చేయి వెళ్ళాలి కానీ 2 మొక్కలు చేయి అంటాడు. ఈ దెయ్యం పెట్టిన వాళ్ళు ఎవరం అనమాట. సుత్తి అంతసేపు సుత్తి మీటింగ్ గంటలు ఎత్తివి, ప్రార్థన 2 మొక్కలు చేయి వెళ్ళాలి కానీ 2 మొక్కలు చేయి. 4 మొక్కలు చేస్తే 10 మొక్కలు చేస్తే 2 మొక్కలు చేయి. దెయ్యం పట్టినంటే దెయ్యం శోధిస్తున్న వాళ్ళు ఎవరం అనమాట. మళ్ళీ పనికి మళ్ళీ మీటింగ్ అయ్యి అట్నా చెప్పు ఇంకా చెప్పు, నేను వెళ్ళాలి కాదు 4 మొక్కలు చెప్పు. ఏం జరిగింది మరి, అట్ట జరిగింది ఇవన్నీ కాదు కానీ ప్రార్థన చేస్తాను. పొద్దున్న లేచి చేసేది ప్రార్థన, సాయంత్రం చేసేది ప్రార్థన, మధ్యాహ్నం ఎప్పుడైనా ఏకాంతం పోయి చేసేది ప్రార్థన. ఏముందిలే చేద్దాంలే కానీ అదే ఆత్మవశంలో ఉన్నోడికి ప్రార్థన అనేది ఒక ఇబ్బందికరమైన విషయం కాదు. ప్రార్థన అనేది ఆయన తండ్రితో మాట్లాడుకునే ఒక మధురమైన అనుభవం, ఒక ఇష్టమైన వ్యవహారం.